అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చంద్రమాన శ్రావణ శుద్ధ తది సోమవారం ఉదయం 8:37 రోహిణి నక్షత్రయుక్త కన్యాలగ్నం ముందు నా చెల్లెలు ప్రభావతి మొదటి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రుక్మిణిని చిరంజీవి సాయిబాబుకిచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు గాన తామెల్లరూ సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని ప్రార్థన. ఇట్లు భవదీయుడు సూర్యదేవర లక్ష్మి రాఘవ వరప్రసాద్. అమ్మా ప్రభావతి, ఏంటక్క పంతులు గారికి నీళ్లు కావాలన్నారు, ఇచ్చావా? ఇదిగో తీసుకెళ్తున్నా. అమ్మా అనసూయ, ఏంటక్క? మరే గౌరీ పూజకి పసుపుతో విఘ్నేశ్వరుని చెయ్యాలి, చేసావా? ముత్తైదులకు వాయనాలు ఇవ్వటానికి ఆకులు ఒక్కలు ఏర్పాటు చేసావా? అన్నీ చేశానక్క. ఇదిగో చూడు, పెళ్లి పీటల మీదకి మధుపర్కాలు కావాలి. నిన్న మధ్యాహ్నమే రెడీ చేశాక. ఏంటి మీ ఆయనకి మొన్ననగా చెప్పా అరటిగల్ల కావాలని, తెచ్చాడా? ఆయన ఇక్కడ పంపిస్తాను, అడుగు. కూర్చుని పందిరి కొంచెం కూడా పని చెప్తావు. అవతలండి పనులు మిగిలిపోయాయి నాకు. చూసావా ఇది పందిరి కొంచెం, ఒక్కదానికైనా బాధ్యత ఉందా? ఇవ్వకండి నీళ్లు. ఇంకేమైనా కావాలా? ఖర్జూరము ఎండు కొబ్బరి కావాలండి. అలాగే ఇప్పుడే పంపిస్తాను. ఏమండి ఏంటే ఇక్కడే ఉన్నారా? మా అక్క అరటిగల్లలు రమ్మందంటగా, వెళ్ళి సమాధానం చెప్పండి. అమ్మో, ఇప్పుడు అక్కడ వెళ్తే నా తల వాచిపోతుంది. ఇంటికి రుక్మిణి రెడీ అయిందా లేదా? రెడీ అవుతాంది. వెళ్ళి రెడీ చెయ్యి. సరస్వతి, ఎప్పుడైతే నీ ఫోటోకు దండ వేసి ఆ కోటేశ్వరం మెళ్ళలో తాళి కట్టాను, అప్పటి నుంచి నాది కొంగు చాటు బతుకైపోయింది. నువ్వు ఉండేటప్పుడు ఒక్క తలే వాచేది, ఇప్పుడు దాని దెబ్బకు నా ఒళ్ళంతా వాచిపోతుంది. అదే నువ్వు ఉంటే. వస్తున్నా. ఏంటి పిలిచావా? కాదు, ఆరిసా. కట్టుకున్నది పువ్వులు అడిగితే కాదని, ఉంచుకున్నది అడక్కపోయినా వడ్డానం చేయించి ఇచ్చాడంట నీలాంటోడు. అవతల పెళ్లి వారు వచ్చే వేళ అయింది, గదిలో ఏం చేస్తున్నా? నీ మొదటి పెళ్ళానికి శ్రద్ధాంజలి కట్టిస్తున్నావా? హార్లిక్స్ ఉదయాంజలా? ఈ టీవీ ఇప్పుడు ఎక్కడ పెట్టనే? ఇదెక్కడ చెమట మేళం అయ్యా? పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగటానికి పళ్ళెము చెంబు తీసుకురా. పక్క దుప్పట్లని గట్టిగా అరవచ్చర్లా, వాటి కోసమే వెతుకుతున్నా. అబ్బా, ఈ పెళ్లి కాదు కానీ నా ప్రాణం మీదకి వచ్చింది. ఆ మాట పనులు చేసేవాళ్ళు అనాలండి. పెళ్లి కొడుకు మిలిటరీలో పనిచేసి వచ్చాడంట కదా, 7 అడుగులు నడవమన్నప్పుడు మార్చింగ్ చేస్తాడేమో. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గాని కాస్త ముదురు బెండకాయలా ఉన్నాడు. నువ్వు గిల్లి చూసావా ఏమిటి? చాలవేమి వేళకొడలు. ఆయన ఎక్కువగా బార్డర్ లో తిరుగుతుంటారు కదా, అందుకే కాస్త వయసు ఎక్కువగా కనిపిస్తుంది. వయసుదేముంది, మనసు మంచిదై ఉండాలి గాని. బాగా చెప్పావక్క. మన కాంతం గారి అమ్మాయిని వయసులో ఉన్న కుర్రాడికి ఇచ్చి చేశారట. వాడు 2 ఏళ్లు కాపురం చేసి పెళ్ళం పాత పడిపోయిందని ఎవరితోనూ లేచిపోయాడట. అయ్యో పాపం. మరి ఆ పిల్లేం చేసింది సావిత్రి? పక్కింట్లో పెద్ద ఆయన ఉంటే ఆయనతో లేచిపోయిందట. అది లేచిపోతే నీకెందుకు ఎంత సంతోషం? నీ మొహం లేకపోయిన పెద్ద ఆయన ఏమిటి? అదే కదా పెద్ద మాట. పెళ్లి కూతురు కొడతా, లేకపోతే ఏమిటా మాటలు? ఏమిటా నవ్వులు? ఓ పక్కన నన్ను పెళ్లి కూతురు చేస్తూ లేచిపోవటం గురించి మాట్లాడతారేంటి? అబ్బాయి అది కాదక్క. ఇదేంటి జాకెట్ ఎంత బిర్రుగా ఉంది? కుట్టిన సన్నాసేవడా? కుట్టినప్పుడు సైజు కరెక్ట్ గా ఉందక్క. ఈ వారం రోజుల్లో ఎలా వెక్కిందా అక్క? పెళ్లి కదక్క, సంతోషంలో ఉబ్బింది. ఉబ్బుద్ది. ఏమే కోళ్ళ ఇంకవలేదు సింగారం? అయిపోవచ్చింది తొందరగా కానివ్వండి. అవతల తమ్ముడు ఏం చేస్తున్నాడు చూసొస్తాను. మనం పిలిచిన వాళ్ళంతా వచ్చారా? రాఘవర ప్రసాద్ గారు కార్డు ఇచ్చాక రామకేంద్రుడు వచ్చినా వస్తారండి. జావ చెట్టు పక్కన వంటలు పెట్టద్దని చెప్పారు, చెప్పావా? చెప్పేశానండి. అక్కడ పెళ్లి వాళ్ళు బాగా పట్టింపులు ఉన్నవాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా. తమ్ముడు తమ్ముడు ఏంటక్కయ్యా? అది అల్లి కూర్చుంది.
ఇంకెవరు నీ ముద్దుల మేనగోళ్ళు ప్రమీల. ఓ ఎందుకట? ఏమో ఎందుకో నాకేం తెలుసు, నువ్వు వచ్చి కనుక్కో. అమ్మాయి ప్రభావతే. చిచి, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు నీకు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు నువ్వు. ఎప్పుడు ఇంతే. ఏమైందమ్మా? చూడు మావయ్య, నేను ఒక నెక్లెస్ చెప్తే ఈ సైజు పిచ్చి నెక్లెస్ తెచ్చాడు. ఇది బానే ఉంది కదమ్మా. ఈ డ్రెస్ మీదకి గాడిగా ఉంటుంది మావయ్య. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టే. సైదులు పని చేయి, ఇది తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చి దానికి నచ్చింది పట్టుకురా. నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి పెళ్లితో పాటు సత్యనారాయణ వ్రతం కూడా అయిపోతుంది సార్. అది నిజమే. మరి ఏం చేద్దాం? ఏమ్మా, కొత్త నెక్లెస్ తెచ్చే వరకు పెళ్లి ఆపేద్దామా? నా కోసం ఈ పెళ్ళే ఆపక్కర్లేదు, నేను ఇదే వేసుకుంటాను. తొందరగా రెడీగా అమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మామయ్య గారు, జడ్జి గారు వచ్చారు. ఓ నమస్కారం. నమస్కారం సార్. ఏమిటా ఇది? మీరు కట్టించి స్కూల్లో చదువుకుని పెద్దవాడిని అయ్యాను. మీరు నా గురువుతో సమానం సార్. వేణు, మామయ్య గారు, వేణు జడ్జి గారు లోపల తీసుకెళ్ళు. రండి పదనమ్మా. రండి. రే గణేష్, మామయ్య గారు, అక్కడ కుర్చీలు సరిగ్గా లేనట్టు చూడు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. ఏంట్లాయరా ఆలస్యం? జడ్జి వస్తే తప్పితే కోర్టులోకి రానట్టు పెళ్లికుడికి వచ్చే వరకు మండపంలోకి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? దారిలో కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది సార్. అలాగే పదండి, నేను తీసుకెళ్తాను మామగారు. రండి రండి. ఎక్స్క్యూజ్ మీ. మీ పై పంచం. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, వక్రాం సమర్పయామి, సుమంగళీం యవధూరిమాదం సమేత నశ్యత. ఓం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఈయన ఈ వంశానికి మూల పురుషుడు సూర్యదేవర లక్ష్మీ నరసింహారావు గారు. కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకోండి. వారి తర్వాత వారంతటి వారు ఈ కుటుంబానికి పెద్ద మావయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకోండి అమ్మా. కలకాలం సంతోషంగా ఉంది. స్మైల్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి అంకుల్, మీరు కూడా రండి. మీ ఫ్యామిలీ ఫోటోలో మేము ఎందుకులేమ్మా? ఫోటోల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ అని విన్నాం కానీ ఫ్యామిలీ ఫోటోలు ఆఫీస్ ఫోటోలు అంటూ ఉన్నాయి. మిలిటరీ వాడితో మొదటి రాత్రి జాగ్రత్త. ఇదిగో కోడల పిల్ల, మిలిటరీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా మా సూర్యదేవర వంశం ఆడపిల్లల ముందు తుపాకీలు ఎత్తుకు నిలబడాల్సిందే. ఏనా? కరెక్ట్ గా చెప్పావే. ఎందుకలా ఓడిపోయిన సైనికుల్లా తలదించుకుంటావు? మిలిటరీ ట్రక్లా మంచి పవర్ఫుల్ గా ఉంది. జస్ట్ ఏ మినిట్. ఏమిటండి అది? రమ్ము గమ్ము కోసం నువ్వు కూడా తెగ్గేస్తావేటి? చిచి చిచి, దాని ముందు బయట పారేయండి. దాచుకుని వాసన చూసుకోవడానికి ఇదేమో సెంటు బయట. తాగేసిన తర్వాత తప్పకుండా బయట వారేస్తానులే. అయ్యయ్యో, ఇలాంటివి ఇంట్లో జరిగాయని తెలిస్తే మా మామయ్య చంపేస్తారు. అంటే మీ ఇంట్లో మగాళ్ళు ఎవరు మందు కొట్టరా? ఇక్కడ ఆడవాళ్ళు మొగోళ్ళని కొడతారు తప్ప మగోళ్ళు మందు కొట్టరు, ఎవరిని కొట్టరు. ఓ, ఏమిటంటే ఇంకా ఆలోచిస్తారు? దీన్ని ముందు బయట పడేయండి. ఇది బయట పడేస్తే మన ఇద్దరం కలిసి పడుకున్నా, నువ్వు ఒక్కదానివే పడుకున్నా పెద్ద తేడా ఉండదు. దీనికి పడుకోవడానికి సంబంధం ఏంటండి? నేనేమన్నా టీనేజ్ కుర్రాని అనుకున్నావా? చీర చూడగానే ఓ అని చెమటట్టేయడానికి. ఐఎమ్ 40 years old. కనీసం ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే బాధ్యతలోనే కాదు ఎక్కడా యుద్ధం చేయలేను. ఐఎమ్ సారీ. ఏ రాఘవ, రాజేశావా? చేశానండి. ఎక్కువ
ఎవరు మీరు? కారు కట్టింగా మోటార్ సైకిల్స్ ఎందుకు ఆపారు? కారులో ఉన్న సూట్ కేసు ఇస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఏమిటి సూట్ కేసు ఇవ్వాలా? క్యాష్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని క్లాష్ చేయాలా? ఏమిటో వగరం? ఎవడా నువ్వు? థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. నువ్వెవరో గాని సమయానికి వచ్చి సహాయం చేశావు. రాఘవా తీసుకో బాబు. వద్దండి, పర్వాలేదు తీసుకో. వద్దండి. ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే డబ్బు కోసం వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసినట్టే మీరు ఇచ్చే డబ్బు కోసం నేను వాళ్ళని కొట్టినట్టు అవుతుంది. అంటే మీ తరఫున నేను కిరాయి రౌడీగా పనిచేసినట్టు అనమాట. నీకంత పెద్ద బిరుదు ఎందుకు లేవయ్యా? అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. మీ మేనకోళ్ళ పెళ్లిలో ఒకసారి కలిశారండి. ఓ, నా కండవా కింద పడిపోతే. అవును సార్. కరెక్ట్. పెళ్లి కూడా తరఫున వచ్చావా? లేదు సార్, మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నాన్న? అవును సార్, నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. రాఘవా, విజిటింగ్ కార్డ్ ఆఫీస్లో వచ్చి కలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. బాయ్. ఏమిటి ఇల్లు రోడ్డు మీదకి వచ్చింది? ఇది మన కాంపౌండ్ లో దొరికింది మావయ్య. కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య ఇంత దూరం ఉండగా బయట వాళ్ళు వచ్చి ఇది పడేయరు. అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తాగుండాలి. ఎవరు చేశారు ఈ పని? 10 ఏళ్ల క్రితం మీరు చెప్పారని కిళ్ళి కూడా మానేశాను. అప్పటి నుంచి నాకు ఏ అలవాటు లేదు బావగారు. నాకు ఆ సీసాకి ఎలాంటి సంబంధం లేదు బాబు గారు. మరెవరూ తాగకుండా ఈ ఇంట్లోకి ఈ సీసా ఎలా వచ్చింది? నన్ను క్షమించండి మావయ్య గారు. నీకు ముందు గుట్టి అలవాటు ఉందా? ఈ సీసా నిన్న రాత్రి అయినా తాగారు. క్షమించండి, ఈ ఇంటి పద్ధతులు తెలియక తప్పు చేశాను. పద్ధతులు తెలియక కాదు, తప్పు చేసే అలవాట్లు వదులుకోలేక. సప్త వ్యసనాలలో ఏ ఒక్కటి ఈ సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. జాగ్రత్త. ఇంకోసారి ఈ ఇంట్లో సీసా కనిపించిందో ఈ సామాను వీధిలో ఉంటుంది. మిలిటరీ నుంచి వచ్చాడన్నమాటే గాని అసలు డిసిప్లిన్ లేదు మనిషికి. పదండి, వెద్దవసంత మన్ను అనుమానించారు. ఏమండి, మీరు వెళ్ళకండి, నా మాట వినండి. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నా తప్ప. బాబు బాబు, ఆవేశపడి నా కూతురు బతుకులో నిప్పులు పోయికు బాబు. ఆయాసపడే నా కోపం మీద నీళ్లు పోయకండి. లేడే బాబు, తండ్రి లాంటి వాడు ఏదో ఒక మాట అన్నాడని కొత్త పిల్లని వదిలి వెళ్ళిపోతావా? నేను తండ్రి అంటేనే పడలేదు, తండ్రి లాంటి వాడు అంటే నేను ఎందుకు పడాలి? తప్పకండి, నేను మిలిటరీలోకి వెళ్ళాలి. అలాగే. అమ్మా, ఆయన వెళ్ళిపోతున్నారు. బాబు బాబు, అల్లుడు, ఆగు బాబు. అల్లుడు, బాబు బాబు, అల్లుడు. మా అన్నయ్య మాట కరికే గాని మనసు చాలా మంచిదయ్యా. ఆహా, గన్ను పెద్దదే గాని బుల్లెట్ చిన్నది అన్నట్టు చాలా పెద్దదని చెప్పారు. వెళ్ళండి. బాబు బాబు, ఈ ఒక్కసారికి నా మాట విను.
కావాలంటే నీ కాళ్ళు ఓకే పట్టు ఓకే మీ మామ దొబ్బులు పెట్టినా మీ నాన్న దండం పెట్టాడన్న సింపతి కొద్దీ ఆగిపోతున్నా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి రోజు ఆయనకు భయపడుతూ యుద్ధ ఖైదీలా బతకాల్సిన అవసరం నాకు లేదు నేను ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టినవాడిని నా భావాలు ఎవరు బంధించలేరు అది గుర్తుంచుకోండి గన్ను జాగ్రత్త పిచ్చే మట్. ఏంటి గంట కొడుతున్నావు 9 గంటలకల్లా స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు స్కూళ్ళకు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి ఈ గంట కొడతాం. ఓ ఏమో అవుతాను, చాలా పనులు ఉన్నాయి. ఇది ఇల్లా జైలా అనసూయ ఏంటన్నయ్య? నేను స్కూల్ మీదగానే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రా. ఆ, వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్న సైన్యంలో ఉన్నారు. మా ఫ్యామిలీకి దిష్టి కొట్టకండి. దిష్టి కొట్టట్లేదే, ఇంత మందిని కన్నా మీ తాతగారి కండపుష్టికి సెల్యూట్ కొడుతున్నా. ఏమ్మా అన్నయ్య, మొన్న డిఈఓ గారు వస్తారన్నారు, వచ్చారా? ఆయనకి ఒంట్లో బాగాలేదంట అన్నయ్య, లీవ్ లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ వస్తారన్నారు ఇన్స్పెక్షన్ కి. చూడమ్మా, ఆ? మన స్కూల్లో కంప్యూటర్స్ కోర్స్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది అన్నయ్య. అయితే ఆ. మనకున్న స్ట్రెంగ్త్ కి ఎన్ని కంప్యూటర్స్ కావాలో, ఎంత అవుతుందో కొటేషన్స్ తయారు చేయమని చెప్పు. అలాగే అన్నయ్య, రాఘవా, వస్తాను. ఇలా ఆ స్టాక్ పైలట్. హలో ఇస్తున్నాను, ఒక్క నిమిషం. అరే చిన్న నీకు ఫోన్ రా. హలో రాఘవ, ఇప్పుడు మనకున్న డిమాండ్ కి మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నాం. అందుకే మన కొత్త ప్లాంట్ ప్రారంభిస్తే కానీ సప్లై చేయలేము. అరే పని తొందరగా చేయి. నమస్కారం అండి. ఏ సుబ్బరాజు, నీ కూతురు పెళ్లి కుదిరిందా? కుదిరిందండి, వచ్చే నెలలోనే ముహూర్తం. ఆహా. ఏకంగా శుభలాకి ఇచ్చేటప్పుడే మీకు చెబుదాం అనుకున్నాను. నేను వచ్చి అక్షింతలు వేస్తేనే పెళ్లి అయిపోతాయా? పెళ్లి కావాలంటే డబ్బు కావాలి. రాఘవ, సాయంత్రం అతను వెళ్ళేటప్పుడు 25,000 ఇచ్చి పంపి. అలాగే తీసుకో. అలాగేనండి. అదేంటయ్యా వెనకాల నిలబడ్డావు? నేను వెనకలేను సార్, మీరే మా అందరికంటే ముందున్నారు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావే. రాఘవ, ముందెళ్ళి ఆ లోడ్ సంగతి చూడు. సరే రావయ్యా, ఆఫీస్లో మాట్లాడుకుందాం. రావయ్యా, కూర్చో. మొన్న దొంగలు అటాక్ చేసిన దగ్గర నుంచి మా రాఘవ ఖాళీ సూట్ కేసు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడయ్యా. కూర్చో. మే కమిన్ సార్. Yes? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. ఏ అసెస్మెంట్ సబ్మిట్ చేయలేదా? చేశాను, కానీ డిప్రిషియేషన్ కాలంలో రాంగ్ ఎంట్రీ పడింది. వాళ్ళు రెక్టిఫికేషన్ అడుగుతున్నారు. రెక్టిఫికేషన్ దేనికి ఇవ్వాలట? మనం స్టేట్ సబ్సిడీ కన్సిడరేషన్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఆడిటర్ని పిలిపిస్తే. పిలిపిద్దాం. దానికి ఆడిటర్ దాకా ఎందుకు సార్? స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. అలా నోటి మాట మీద చెబితే కుదరదు కదా, ఏదైనా అథెంటిక్ గా ఉండాలి. According to 209 ITR 129, the Supreme Court has emphatically decided that the state subsidy should not be deducted from the actual cost for the purpose of depreciation, while pointing out that merely because the subsidy is qualified as to percentage of such cost, it does not take away the character of payment, which is neither intended directly nor indirectly to meet the actual cost. బ్రిలియంట్. అయితే అది రాసి పంపించమంటారా? టైప్ చేసి పంపించు. అలాగే. టాక్సేషన్ లో నీకు ఇంత టాలెంట్ ఉందని నాతో చెప్పలేదేమయ్యా? ఇందులో టాలెంట్ ఉంది సార్, చదివిని చెప్పాను. దట్స్ అది సర్లే, భూమి దగ్గర నుంచి చంద్రమండలం వరకు అన్ని చదువుతాం, కానీ సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావడమే టాలెంట్. మావయ్య, అమ్మా, మావయ్య, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. నీకు ఇష్టమైన కలకండ తెప్పిస్తున్నా? కలకండతో సరిపెట్టేద్దామనా మావయ్య? నాకు ఫస్ట్ క్లాస్ వస్తే మారుతి కార్ కొనిస్తానని ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? మర్చిపోలేదమ్మా. హలో, వెంటనే మారుతి కార్ బుక్ చేయండి. కారు ప్రొపరైటర్ మిస్ ప్రమీల. అది హ్యాపీ? చూడయ్యా, నా మేనకోడలు ప్రమీల. మిస్ ఆనంద్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన వాడు. నమస్తే. ప్రమీలను కంప్యూటర్స్ చేయించి ఫారిన్ పంపిద్దామనుంది, ఏమంటావు? ఈ రోజుల్లో ఒట్టి బీకామ్ అంటే చాలా కష్టం, అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఇట్స్ వెరీ కామన్ సార్. మరేం చేస్తే బాగుంటుందంటావు? టైపు షార్ట్ హ్యాండ్ నేర్పిస్తే ఫ్యూచర్ లో మీకు స్టెనోగా ఉండొచ్చు. ఆ పని మీరు చూసుకోండి, పదవే. సారీ సార్, ఎక్కువ మాట్లాడినట్టున్నాను. లేదులే, ప్రమీల సెన్సిటివ్ గర్ల్.
అందుకే కాస్త ఎక్కువగా ఫీల్ అయింది. దాని తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ప్రమీల అమ్మ నా ఆఖరి చెల్లెలు. పేరు మహాలక్ష్మి. నిజంగా లక్ష్మి. అదంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానికి ప్రతిరూపం లాంటి ప్రమీల ఏమడిగినా నేను కాదన్నా. మా ఇంట్లో ఎవరికీ లేని చనువు, అధికారం ప్రమీలకు నా మీద ఉన్నాయి. ఇల్లంటే గుర్తుకొచ్చింది. రేపు సంక్రాంతి పండుగ మా ఇంట్లో భోజనానికి రావయ్యా. అలాగే సార్. సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాదరావు, ఈ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. రే పోయినట్టు అడ్డే పోతారా? పొట్టకాయలు తీసుకెళ్ళు. దోసకాయలు 20 కేజీలు. ఇదిగో దోసకాయలు వాకే. అమ్మాయి నిండి మెత్తగా కాటుకలా ఉండాలి. ఏమే ప్రభావతి, ఏంటి ఆ కబుర్లు? పనులు తొందరగా చేయండి. రాఘవరావు గారు ఏంటి బాబు అర్జెంట్ గా 100 కొట్టించండి. 100 ఎందుకు? ఎందుకేమిటండి, మగాడనాక కార్డ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా 1,00,000 టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ మీకెందుకు కానీ ముందు 100 కొట్టించండి. మీకేం భయం అక్కర్లేదండి. ఫస్ట్ టైం అంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్జంలో దాచినట్టు కాంపౌండ్ లో పెట్టాను. కానీ ఈసారి అలా కాదు, మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జామాకులు నవ్వుకుంటూ వస్తాను. అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు. ఏంటండి ఎలా ఇంటెళ్ళడు 100 అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి 100 అని పురుగుల మందు అయినట్టు ఫీల్ అవుతారేంటి? 100 1000 అనేది లెక్క కాదు బాబు. ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకుండా వట్టి సబ్బులు ఇస్తే బతికేస్తారా? చూడండి సారు, పెళ్ళయ్యాక మీకు ఇది మొదటి పండగ. సంతోషంగా మరదళ్లతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంచక్కా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగడానికి మందు సిగరెట్ దొరకట్లేదని చిందులేస్తారేంటండి? చూడు సైదులు, సంక్రాంతి పండక్కి గొబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ మందు లేకపోతే నాలిక క్లబ్ డాన్సర్లో డాన్స్ చేస్తున్నాయా? చూడండి, ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాలుగే కాదు మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు. చెట్ల పండుగలు తీసుకురా. ఎంతసేపు పిల్ల ఆవిష్కరణ వేసి త్వరగా కానీ. చేస్తున్నారు ఏంట్రా మీరు కూర్చున్నారా? చెప్తుంది కదా బావగారు వచ్చారు. నలుగురు కలిసి తింటే పచ్చడైన పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు. అందుకే ఎప్పుడు అందరం కలిసి భోంచేస్తుంటాం. కూర్చోండి, కూర్చో. రాఘవా, అమ్మా గారెలు తీసుకురావే. బాగా వడ్డించండి, నెయ్యి వడ్డించండి అమ్మా. సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి. ఇంట్లో ఉన్న వీధరుగు మీద ఉన్న ఒకటే. నేను ఎక్కడుంటే ఏముందిలేండి, మీరు లాగించండి. అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను. మీ బామ్మర్దులందరూ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరెద్దులా తలూపుతూ బతికేస్తున్నారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు ఒంటి మీద గుడ్డలే కాదు, గుండెల్లో కలేజా కూడా ఉంది. లేదని ఎవరు అనలేదు కానీ ముందు భోంచేయి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ గుమస్తగాడివి. నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో. సూర్యదేవర వారి వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని, శిక్షలకి తీహార్ జైలు అని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ బీకాం పాస్ అయిన ప్రేమీలకి మారుతి కారు కొనిచ్చి కొత్త నుండి మొదటి పంటకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 1,00,000 వేమన పద్యాలు చెప్పారు. ఇది న్యాయమా? ఈ ఇంట్లో సబ్బులకు రేషను, షాంపూలకు రేషను, సరదాలకు రేషను, సంసారానికి రేషను. ఏమన్నా అంటే నీకేం తక్కువ? బట్టలు కావాలంటే సూర్యదేవర వారి క్లాత్ షాప్ ఉంది, సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర వారి సినిమా హాల్ ఉంది, క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవర వారి మంగళ షాప్ ఉంది, సస్తే సూర్యదేవర వారి శ్మశానం ఉంది. మరి మనశ్శాంతి కావాలంటే ఏముందండి? స్వతంత్రం కావాలంటే ఏముంది? అది కూడా రేషన్లో అమ్ముతున్నారా? లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటిని కూడా నిషేధించారా? ఈ కార్లు పట్టుకుని కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొని పెడతారు. ఇంటర్లు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో పెట్టి చేతిలో పెడతారు. ఇదేనా మీ వంశగౌరవం? ఇదేనా మీ సమానత్వం? పండగ పూట అనవసరంగా గొడవ చేయకయ్యా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో చూడద్దని? నీ తండ్రి వయసు ఉన్న మనిషిని కొట్టడానికి సిగ్గులేదు. అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్, ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు వంశం మొత్తం వరదలు కొట్టుకోవడానికి. ముఖం చూసి ఊరుకున్నాం గానీ ఇంకోటి ఎవడైనా అయ్యుంటే
అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు. పెద్దవారికి విలువ తెలిసేగా. మరే పండగ పూట వడ్డించిన విశ్రముందు నుంచి లేవడం ఈ ఇంటి చరిత్రలోనే లేదు. మీరు వచ్చాడుగా, ఇక చరిత్ర తిరగరాస్తాడు. పదక్క. నన్ను క్షమించు రాఘవ. అయ్యో, అంత మాట అనకండి బాబు. అతనేదో తెలియ కొడితే. తెలియక కాదు, వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు. ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాలు చేసే సాహసం, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే మీ తప్పేం లేదు బాబు. వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను. అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవ? మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు. వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కనే చూసుకోలేకపోతున్నాను. అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. అతనే ఎవరు అని? అదే బాబు, ఆనంద్. ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు. అదేదో అతనికే ఇస్తే. అమ్మాయి సుజాత, ఏంటి పెద్ద గిన్నె ఇలా పట్ట? మమ్మీ నేను తలంటుకుంటాను. బనేనిపో తగలడు. ఎరా, నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా? అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి. ఆ తర్వాత మీ పిల్లం మీకు, నా పిల్లం నాకు నూనె రాస్తారు. పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి, తలంటించుకోవడానికి కాదురా. మరెందుకు చేసుకుంటారు? నీలాంటి వెధవల కంటానికి. పో ఇక్కడి నుంచి. వాడు ఇప్పుడు ఏమన్నాడని? మీకంతా విసుకే. ఏంటి అంతా షాక్ తిన్న తలా చూస్తున్నారు? నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి? నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు. జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే, మిలిటరీలో కూడా. చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు? పేడ మీద ఎందుకు రాయేస్తావు? అవునులే పిన్ని, మా ఆయన పేడాను, మీ ఆయన గోడాను. మీరు కూర్చోండి. యా, మీ అందరికీ ఓ వార్త. ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు. అల్లుడా మజాక? అంతేకాదు, ఆ ఆనందిని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఏంటి, ఆనంద్ గారు మేనేజరా? అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట. క్యూలో నించోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు. అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి. మనం ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తామని పెద్దానికి ముందే తెలుసు కాబట్టి. అంటే మన ఆస్తిని మనం అమ్ముకునేంత ఎదవలమా? అమ్మిన తర్వాత కదా వెదవో కాదో తెలిసేది. అబ్బా, అది కాదండి. అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి. మనకి లెక్కలు రావా, ఎక్కలు రావా? 2 4 2 3 6. అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి, నేను ఒక్కనే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా. నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట. నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికి నీడనిస్తుంటే ఇప్పుడు వాడి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా? ఇలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం. అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో, మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇంకోసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా, వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి. జాగ్రత్త. చూడానంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్.
మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో. మావయ్య మావయ్య, ఏమిటమ్మా? ఆ కొత్త మేనేజర్ గారిని తీసేయండి మావయ్య. ఏమ్మా? అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు, చాలా అరగంటగా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటికి ఓనర్ అతనేనంట. అలా అన్నాడా? ఆ, అతను అలాంటి వాడు కాదే. అంతేకాదు, నేను డబ్బులు అడిగితే ఇవ్వరు బొమ్మన్నాడు. పైగా తిట్టాడు కూడాను. నిన్ను తిట్టాడా? అవును మావయ్య, నా మొహానికి కారే వేస్ట్ అన్నాడు. అయ్యి బాబోయ్, ఆ మాట నేను అసలు అనలేదు సార్. నిజంగా నేను ఆ మాట ఉంటే నా నాలుగు ఎండి నాకులా రాలిపోతుంది సార్. అబద్ధం చెప్తున్నాడు మావయ్య. ఏయ్, నేను డబ్బులు అడిగితే నువ్వు వివరాలేదు. ఈ మాట మాత్రం నిజం సార్. ఎందుకు ఇవ్వను రావయ్యా? కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు. ఇలా వెస్టర్న్ పాటలు విని ఎంటీవీలో చూడటం వల్లే ర్యాంక్ రావాల్సిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాధతో తన భవిష్యత్తు బాగుపడాలని ఇవ్వన్నాను సార్. అది నిజమే. అవును, మా ప్రమీల వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే వింటుంది అనుకుంటున్నావా? క్లాసికల్ కూడా వింటుందా సార్? వినడం మాత్రమే కాదయ్యా, అద్భుతంగా పాడుతుంది కూడా. పాడుతుందా? నేను నమ్మను సార్. నమ్మవా? అమ్మా ప్రమీల, ఏది ఒక్క స్వరం పాడమ్మా. ఆ దెబ్బతో 2 స్టీరియోలు ఇవ్వాలి నీకు. సగ సగమా గమ గమద మద మదని దని దని సా సాసని నిని దదని సాసని నిని దని సని దని సగ సాస దని సగ సాస దని సగ మగ గసని సని దని సని సా ని సగ సగ సని దని సగ సని దని సగ సని దని సగ తప్పు తప్పు. ఇందోళలో రిషభం రాకూడదు. శంకరాభరణం సినిమా చూడలేదా? అవయ్యా, నీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉందా? ఏదో కొంచెం. ఏది ఓసారి వినిపించు. సగ సగమా గమ గమద మద మదని దని దని సా సాసని నిని దని సాసని నిని దాని సని దని సగ సాస దని సగ సాస దని సగ మగ సా గసని సని దని దని సా ని సని సగ సని దని సగ సని దని సగ సని దని సగ మా గమ సని సా సగ సాని దని ని సని దమ దని మగ గమ దని సా సని సని దమ సగ మదని నిని దని మగ గమ మగ దని ని సగ సని దని సా సాని మగ సని దని సా. బాగుందయ్యా, కంగ్రాచులేషన్స్. నీకు చాలా విద్యలు వచ్చాయి. ఆ ప్రమీలకి కాస్త కోపం ఎక్కువ. చిన్నప్పటి నుంచి దాని స్వభావమే అంతా. ఏమనుకోకు. పర్వాలేదు సార్. అమ్మ నా దొంగ మావులు, జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఈ ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు, మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షమేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటి ఆనంద్, ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి.
విషయం వరప్రసాద్ చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళని ఇలా వదిలేయమంటారా? వదలమని అంటం లేదు, టైం చూసి చెప్పమంటున్నాను. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుగా? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సేదనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారం. అట్టగే ఉంటాను. మల్లయ్య, నువ్వు ఇచ్చే ఎంతో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్. అవతల ఫోన్లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే, ఈయనెవరో? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ, గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకు రాక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు ఆళ్లే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. అన్నయ్య, బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారనయ్య? ఇదిగో అల్లుడు. ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి. బాబు, ఈ విషయం ఎంతో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లో చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి. ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? మీ అందరికి మీనింగ్ ఎలా వస్తుందా? అబ్బా! ఇంకొకసారి ఇలాంటి వ్యత వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ కి జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా, స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? Shut up. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అయింది కదా. ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడొద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపొచ్చుదని నాకేం తెలుసు. పద. రాముని తోక పివరుండిట్లనియే రాముని తోక పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నీకు ఇక్కడేం పని? యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పే లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? ఛీ! దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్. రుక్మిణి, ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. వెళ్ళమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదట్ట ఏడుస్తా పరిగెడుతుందంటే. ప్రమీల, అమ్మా ప్రమీల, ప్రమీల, ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కొచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మ. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్లో పేంతో సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంక కూడా 2-3 సార్లు అది కూడా ఆశ చూసాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూళ్ళకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మ. ఎంత పొగరు వాడికి. అసలు
మరి సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్దమ్మ. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పును వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తా. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయకూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద్ నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేలకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? ముజే టపాస్ చాహియే. ఇవాళ ఎలాగైనా సరే మందు కొట్టాలి, లేకపోతే నరాలు నగ్మా నడువులా మెలికలు తిరిగిపోతున్నాయి. ఇదిగోండమ్మా, సింతాల సోపులు 12, 2 సోపులు 4. ఎవరు? ఏంటల్లుడు, ఏం కావాలి? అది మా బాత్రూమ్ లో హీటర్ చెడిపోయింది, మా ఆవిడికి సన్నీళ్లు పడవంట, ఒక్క బకెట్ వేడి నీళ్లు. సరే వెళ్ళు. మా అక్కయ్యకి మంచి అల్లుడే దొరికాడు. అత్తగారు, అత్తగారు, ఏమిటి? మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, కొంచెం అర్జెంటు. సరే సరే వెళ్ళు. లక్స్ 2 పాండ్స్ 1 సన్సిల్క్ షాంపూలు 4 రిన్ సబ్బులు 5 పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1. ఎంతైంది? 419 రూపాయలు. నాకు 200 ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. కొన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్న డబ్బులు 150 చేసుకో. ఆగవయ్యా, లేకపోతే ఏంటయ్యా, అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకున్న డబ్బులు ఇవ్వా. సరే తీసుకో. ఉంచు ఉంచు, వెళ్ళు. కోటి స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడినైతే కొనం, వాసన చూసినైతే కొంటాం. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టలు కళకళాడిపోతాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిలప్ చేయి. న్యూ అపాయింట్మెంటా? మరే
మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంటగా అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడలున్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం, కొందరు ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారు లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. సన్నాఫ్ విజయలక్ష్మి. అమ్మ పేరు రాసావేమిటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? కొంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైల్స్ పగలరో కాదు కదా. మాట్లాడమేమయ్యా? మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి. ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందాం. ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా. నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. చంటి, యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి, యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాలతి, యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్, యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల, డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా. అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. అంటే వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళ అమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధం అయినా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్. ప్రమీల ఎందుకు ఏడుస్తూ పెడుతుంది? మేనేజరు ప్రమీలక్కని జుట్టు పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తాడు బావా. ఎంత ధైర్యం వాడికి! అసలు ఏం జరిగిందే? అక్క ఆనంద్ ని నీకు నాన్న లేడు, మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు అంటే కొడతాడా? ఇవాళ వాడో మనం తేలిపోవాలి. ఇంకా మాట్లాడండి. రుక్మిణి కనబట్రా, కాల్చి పారేద్దాం యాదవని. మాలతి, మీరంతా లోపలికి పోండమ్మా. సార్ పోస్ట్ కాసేపు ఉండు. సావు టెలిగ్రామ్ ఒకటి నీ చేతికిచ్చి పంపిస్తా. ఈ ఉత్తరం మీకు కాదు సార్, ఆనంద్ గారికి. ఆనంద్కా? నేను ఇస్తాను, వెళ్ళు. ఎవరు రాసి ఉంటారు? చూస్తున్నా కదా. ఏం రాసి ఉంది అందులో? ఈ ఆనంద్ గాడు సామాన్యుడు కాదు. ఇంతకీ ఏముంది అందులో? ఈ సంగతి ఇక్కడ కాదు, పెద్ద ఆవిడ దగ్గర చెప్తా. వాడి ఫ్యూచర్ తెలుస్తా. పదండి. ఊరుకో అమ్మా, ఊరుకో. మా అమ్మ కాదు, ఊరుకో. మావయ్యతో చెప్పి ఆడి ఉద్యోగం తీయించేద్దాం. ఉద్యోగం కాదు, వాడి ప్రాణాలు తీయించేయాలి. ఏ? ఈ ఉత్తరం వాడి మేనమామ రాశాడు. ఈ విషయం పెద్ద ఆయనకి తెలిస్తే వాడిని కాదు, వాడి శవాన్ని పంపిస్తాడు బయటికి. ఏం రాశాడు? విను. ప్రియమైన ఆనంద్కు నీ మేనమామ బలరామయ్య ఆశీర్వదించి రాయినది. నీ ఉత్తరం అందింది. ఆ ఇంట్లో స్థానం సంపాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆ ఆస్తి మీద, సంపద మీద నువ్వే అధికారం చెలాయించాలి. సూర్యదేవరా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కు వరప్రసాద్ గారి బదులు నువ్వే ఎండి అయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఇట్లు నీ మేనమామ బలరామయ్య. ఎంత మోసం! తప్పకుండా ఏం జరిగింది? ఆ ఆనంద్ గారిని మీ నాన్న ఎవరు అని అడిగినందుకు మన ప్రమేలను కొట్టాడు బావగారు. ప్రమేల్ని కొట్టాడా? అది చాలా చిన్న విషయం తమ్ముడు. ఈ ఉత్తరం చదువు. వాడెక్కడ? మావయ్య నిన్ను రమ్మంటున్నారు.
దీనికి నీ సమాధానం ఏమిటి? చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పరా. ఉద్యోగం కావాలని బ్రతిమాలితే జాలిపడి నా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? నీకు పెట్టిన తిండి కనీసం ఏ కుక్కకైనా పెట్టుంటే చచ్చేదాకా విశ్వాసంగా పడి ఉంటే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పాలసముద్రం లాంటి నా కుటుంబంలో విసిరిగలుపుదావనా? హిమాలయాలంత ఎత్తున్న నా వంశగౌరవాన్ని నాశనం చేద్దావనా? చెప్పరా, ఎవరు నువ్వు? నా మేనకోడలు కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ నాన్నెవడు? నీకు అసలు నాన్న ఉన్నాడా? ఉంటే ఒక్కైనా లేకపోతే ఆపండి. నేను మాత్రం ఆ మాట అనుకుంటా అంటాను. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. నీ తల్లి కులట. అవును, అలాంటి కులట కడుపులు పుట్టావు కాబట్టి ఆశ్రయం ఇచ్చిన నా ఆశ్రయ దోచుకునేంత నీచానికి దిగుతాను. ఇక ఇంట్లో నువ్వు ప్రాణం కూడా ఉండడానికి వెళ్ళలేదు సార్. మళ్ళీ నీ మొహలాన్ని చూపించావో నీ ప్రాణం చేస్తాను. ఏంట్రా అది? ఏం లేదు. ఏం తీసుకెళ్తావు? చూపించరా. విజయలక్ష్మి ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఆమెకు నీకు ఏమిటి సంబంధం? చెప్పు, విజయలక్ష్మి నీకేమవుతుంది? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. విజయలక్ష్మికి మీకు ఏమిటి సంబంధం? అసలు ఆ ఫోటోలో ఉన్నది విజయలక్ష్మి అని మీరెలా చెప్పగలిగారు? ఆవిడ మీకు చుట్టమా, స్నేహితురాలా, తెలుసున్నావిడ? మీరు సమాధానం చెప్పడం నాకు తెలుసు. అంత ధైర్యమే మీకుంటుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తాళి కట్టకుండానే తల్లించేసి పెద్దవాళ్ళకి వంశగౌరవానికి భయపడి ఒక ఆడదాని బతుకి అన్యాయం చేసి ఉండేవారు కాదు. విజయలక్ష్మి కొడుకుని. బాబు, చచ్చిపోయిందనుకున్న ప్రేమ 25 ఏళ్ల కొడుకుగా తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యంగా ఉందా? నాకంటూ ఒక జీవితం ఉందని గుర్తు చేసిన నిన్ను చూస్తే సంతోషం తప్ప ఆశ్చర్యం ఎందుకయ్యా? నువ్వు అనుకున్నట్లు నేను మీ అమ్మని మోసం చేయలేదు. విజయలక్ష్మి నేను మనసారా ప్రేమించుకున్నాం. ఒకరికొకరు ప్రాణంగా కలిసిపోయాం. ఈలోగా ఇంట్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిదిద్దుకుని పెళ్లి చేసుకుందామని నేను వచ్చేసరికి మీ అమ్మ కనిపించలేదు. ఏమైనా నా మూలంగానే మీ అమ్మకు అన్యాయం జరిగిందని గ్రహించి మళ్ళీ నా జీవితంలో పెళ్ళనే మాట తలపెట్టకుండా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నాను. అదే నిజమైనప్పుడు అందరి ముందు నన్ను మీ కొడుకులను ఒప్పుకోండి. మీ సూర్యదేవర వంశానికి నేనే అసలైన వారసుడినని మీ కుటుంబం ముందు చెప్పండి. మీరు ఒప్పుకోరని నాకు తెలుసు సార్. ఎందుకంటే షష్టి పూర్తి చేసుకోబోతున్న ఈ వయసులో మీకో బిడ్డున్నాడని సంగతి లోకానికి తెలిస్తే మీరు తలెత్తుకు తిరగలేరు. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ కొలిచిన మీ కుటుంబం ముందు మీరు పాతాళానికి జారిపోతారు. మీకు మీ కుటుంబం ముఖ్యం, మీ గౌరవం ముఖ్యం, మీ పరువు ప్రతిష్టలు ముఖ్యం.
ఇన్నాళ్ళు కేర్ ఆఫ్ లేని మనిషిలా తిరుగుతున్న నాకు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ మీదని మీరే ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో వాళ్ళైతే నన్ను మోసగాడని కొట్టారో వాళ్ళందరి ముందు మీరే నా కన్నతండ్రిని ఒప్పుకోవాలి. లోకం చేత పతిగా పిలువబడ్డ మా అమ్మ పతివ్రత అని ఇదే లోకం గుర్తించాలి. మీ ఇంటి పేరే నా ఇంటి పేరే నలుగురు ముందు చెప్పాలి. సూర్యదేవర వంశానికి నేనే నిజమైన వారసునని మీరే ప్రకటించాలి. అంతవరకు నేను సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇంట్లో నుంచి అంగుళం కూడా కదలను. మా అన్నయ్యని ఏదో అడుగుతా అన్నారుగా, అడగండి. గర్భగుడిలోకి గబ్బిలాన్ని రానిచ్చినట్టు ఆ ఆనందగాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చినట్టు అని సాంబశివరావు అని తెగ బాధపడిపోతున్నాడు బావగారు. నేను మా అమ్మ పోతేనే బాధపడలేదు, అయినా 7 తరాలుగా మా వాళ్ళకి ఏడవడం అంటేనే తెలీదు. బహుశా రాధాకృష్ణ ఏమైనా బాధపడ్డాడేమో. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా బావగారు దగ్గరికి వెళ్తున్నాం అంటే పరిగెత్తుకొచ్చాను తప్ప వీళ్ళు చెప్పే దాంట్లో నాకు ఏమాత్రం సంబంధం లేదు బావగారు. మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి. నేను చెప్తాను. ఈ ఇంటి ఆడపిల్లను కొట్టిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించడం మానేసి సంకనెందుకు ఎక్కించుకున్నారో మాకు సమాధానం కావాలి. వాడి మావ రాసిన ఉత్తరం చదివిన తర్వాత కూడా వాడిని బయటికి గంట కూడా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలి. ఈ మాటలు నా ఒక్కడివి కావు, మేజరు మైనరు అనే తేడా లేకుండా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరివి. ఆగండి. వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి ఇదేం అసెంబ్లీ కాదు. మా ప్రశ్నకి సమాధానం చెప్పాక మీరు ఇక్కడి నుంచి కదలాలి. ఎందుకండి తలదించుకుంటున్నారు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేక, సమాధానం చెప్పే ధైర్యం లేక, మీ ముందు మాట్లాడే అర్హత లేని వాళ్ళ చేత మాటలు పడే బదులు ఒక్క మాట నేను మీ కొడుకుని చెప్పొచ్చుగా. తల్లి వేరు లేని చెట్టన్నా, తండ్రి పేరు తెలియని కొడుకన్నా అందరికీ అలిసే సార్. ఒక్కసారి నా స్థానంలో నిలబడి ఆలోచించండి. మీ కొడుకుగా గుర్తింపడానికి నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను మీకే తెలుస్తుంది. అమ్మా ప్రజల ఆగమ్మా, ఆగు. నా మాట విను. పెద్దదాన్ని నా మాట విను. నేను మామయ్యతో మాట్లాడతా. నేను ఎందుకు ఉండాలి? చిన్నప్పటి నుంచి మావయ్య కూడా నన్ను కోపడలేదు. అలాంటిది ఎవడో ఊరు పేరు లేని వాడు వచ్చి నన్ను కొడితే ఇంకా నేను ఇంట్లో ఎందుకు ఉండాలి పెద్దమ్మా? ఉండక్కర్లేదు. సైదులు బాబు, ప్రమేల్ని స్టేషన్ దగ్గర దింపేసిరా. అలాగే బాబు. అన్నట్టు నువ్వు వెళ్ళేది రైలుకా బస్కా? లోపలికి. ఏ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావుగా? నా ఇల్లు నా ఇష్టం. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, ఉండాలనుకున్నప్పుడు ఉంటాను. అయినా నీలాంటి పనోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను కొడతావా? పనోడు పాలేరుడు అంటే పాతేస్తాను. మొన్న కొట్టకపోయినా కొట్టానని మీ మావయ్యతో చెప్పావు. అందుకే ఈ రోజు నిజంగా కొట్టా. వెళ్ళి నీ దిక్కుల జడ చెప్పుకో. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళా సైదులు. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యదేవర వరప్రసాద్ గారి దగ్గర నుండి పార్టీ పగ్గాలని మన యువ నాయకుడు ఆనంద్ గారు స్వీకరించారు. పదవిలోకి రాగానే ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఆయనతో తేడాలుస్తే తోలు తీస్తానని, చెమడాలు ఒడుస్తానని, పేగులు తోడేస్తానని ఆప్యాయంగా హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. ఏమండి? నేను తొందరపడను, నువ్వు కంగారు పడకు. తొందరపడమనే మా అక్క చెప్తోంది. రే, పెళ్లిగాని ఆడపిల్ల పెళ్ళైన మగాడు తొందరపడితే ఎందుకు పనికి రాకుండా పోతాం. నువ్వు పదవే. పదండి. పదండి పదండి. కార్లు అయ్యి. రే సైదులు, సైదులు. ఏంటండి? ఎరా, రైల్వే స్టేషన్ లో లాగా గంట కొట్టిన గంట గాని కార్లు రావా? వాడెన్ని గంటలు కొట్టినా మీరు ఎన్ని గంటలు వెయిట్ చేసినా కార్లు రావు. ఏ ఎందుకు రావు? ఎందుకంటే
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారులో వెళితే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని ఈ రోజు నుంచి అందరికీ కలిపి ఈ వ్యాన్ సెట్ చేశా. ఇక నుంచి మీరందరూ దీంట్లోనే వెళ్ళాలి. ఈ కుక్కల బండిలోనా? ఓయ్, ఆ మాట గట్టిగా అనుకో. విశ్వాసం లేని మీరు ఈ బండిలో ఎక్కుతున్నారని తెలిస్తే ఆ కుక్కలు మళ్ళీ ఈ బండిలోకి ఎక్కవు. వ్యాన్ కింద పడి చావు నేను చేస్తాను కానీ లోపల మాత్రం ఎక్కను. ఎక్కరా? రేయ్, ఏంట్రా మన్నేని పట్టుకుని ఒరేగి అంటున్నావు? ఎక్కువే. ఎలా? ఏయ్, నీకు సపరేట్గా చెప్పాలా? అక్కడే రండి రండి. బావగారు, వీడు మా కార్లన్నీ షెడ్ లో పెట్టేసి మమ్మల్ని వ్యాన్ ఎక్కమంటున్నాడండి. అది కాదు సార్, అందరూ వెళ్ళేది ఒకే ఆఫీస్కి అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ ఇస్తే చాలా పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అందుకే అందరికీ కలిపి ఒకే వెహికల్ అరేంజ్ చేశాను. సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా అన్నారు కదా సార్. ఎక్కడే 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 రేయ్, రోజులు బాగున్నాయని రెచ్చిపోకు. ఏంటి బాబు? బాబేరా, మాకు టైం వస్తుంది. మూసుకొని కూర్చోండి. నోర్మయ్య, అబ్బా, డోర్ మూసుకొని కూర్చోమన్నానండి. ఎక్కడ ఏడిచావు? వేస్ట్ క్రోసం ఎక్కువని. ఏ క్యా హై? రేయ్, కొందరు దింపేసి వచ్చాయి. కూరగాయలకు తీసుకెళ్ళాలి బండి. చూసావా అక్క, ఈ వేళ సేవ్ ఆయిల్ అన్నాడు, రేపు వంటంతా మొత్తం ఒకే స్టవ్ మీద చేయమంటాడో ఏమో. ఏం చేస్తామే, కలికాలం. పదండు లోపల. అదే బావా, పదా. అనంత్, చూశావా లక్ష్మి మన అబ్బాయిని? వాడు నా కంపెనీకి జూనియర్ ఎండి అట. ఎవరు లెక్కలు సరిగ్గా చూపించకపోయినా డిస్మిస్ చేస్తాట. ఎక్కడికి పోతాయి నా పోలికలు? సూర్యదేవర వంశంలో పుట్టాడు కదా. వెలుగులో దీపం వెలిగించిన చీకట్లో నిజం ఒప్పుకున్నా ఉపయోగం ఉండదు సార్. పరువుకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారా? రోజుకి 100 సార్లు నా పరువు, నా ప్రతిష్ట, నా వాళ్ళు అంటూ ఉంటారు కదండి. మరి మీ ఇంట్లో వాళ్లే మీ ఇంటిని దోచుకోవడమేనా మీ పరువు? నెల సరుకులు నమ్మినట్టు మీ ప్రతిష్టని వెలకట్టి అమ్మేసే వీళ్ళు మీ వాళ్ళు. ఈ ఇంట్లో వాళ్ళంతా మీ క్రమశిక్షణ పాటించి బతకట్లేదు సార్. ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోలేకుంటున్నారు. ఒక్కసారి మీరు మీ పెద్దరికాల నుంచి తప్పుకుంటే మీ సూర్యదేవర వంశ గౌరవాన్ని సూర్యుడు అస్తమించే లోపు సర్వనాశనం చేస్తారు. ఇంకా ఎందుకండి బంజరు భూమికి కంచికట్టి కాపలా కాస్తారు? దున్నేవాడిలో సత్తా ఉంటే చెమట చుక్కలే వర్షంలా మారి బంజరు కూడా బంగారం అవుతుంది. ఒక ఉప్పిన వచ్చిందని ఊరు, ఒక వేసవి రాగానే ఏరు భయపడం. అలాగే వాళ్ళు ఒక తప్పు చేసినంత మాత్రాన నా కుటుంబం కూలిపోతుందని బాధపడే మనిషిని కాదు నేను. వాళ్ళకి మరో అవకాశం ఇచ్చి చూస్తాను. మరి అలాంటి అవకాశం నాకెందుకు ఎవరు? తప్పు చేసిన వాళ్ళని క్షమించి నీడనిస్తానంటున్న మీరు ఏ తప్పు చేయని నన్ను మీ కొడుకు ఒప్పుకోలేరా? మీరు ఒప్పుకోరు. అయినా తప్పు మీది కాదు సార్, మా అమ్మది. వీరులైన కొడుకులు 100 మంది కంటే ధర్మాత్ముడైన వాడు ఒక్కడున్నా చాలని కోరుకుందట గాంధారి. అలాగే మా అమ్మ కూడా నా కొడుకు తండ్రి ప్రేమ పొందగలిగే అదృష్టవంతుడు కావాలని కోరుకునుంటే బాగుండేది నాన్నగారు. క్షమించండి,
మిమ్మల్ని నాన్నగారు అని పిలిచే అర్హత నాకు లేదని మర్చిపోయాను. చేసిందంతా చేసి ఇద్దరు ముంగిలాగా కూర్చున్నారు. పదండి అన్నయ్య దగ్గరికి. కదలరే, మీకు సపరేట్ గా చెప్పాలా? లేవండి. సరుకులు అమ్మడంలో మాకేమి సంబంధం లేదన్నయ్యా. అసలు ఇదంతా ఆ రుక్మిణి మొగుడు సాయిబాబు చేసిన పని అన్నయ్య. మొన్న రాత్రి వాడు సరుకులు చేరేస్తుంటే వీళ్ళిద్దరు చూసి ఆపబోయారంట. దానికి వాడు తుపాకీ తీసి తనకు అడ్డొచ్చినా ఈ విషయం ఎవరికన్నా చెప్పినా కాల్చి పారేస్తాన్ని బెదిరించా అంటానయ్యా. చెప్తాను. చూసిన తప్పుని చెప్పకపోవడం తప్పు చేయడం కన్నా పెద్ద తప్పే. దానికి మీరు ఏ శిక్ష చేసినా భరిస్తాం బాబు గారు. నువ్వు ఇలా కోపంగా ఉంటే మేం భరించలేమన్నయ్యా. అవునన్నయ్య, వీళ్ళని క్షమించు. నేను చెప్పానుగా మా అన్నయ్య మనసు వెన్నని. పదండి. రాక వెంకటేశ్వరరావు దమ్ముంటే బయటికి రారా. రాధాకృష్ణ నువ్వు కూడా బయటికి రాదే. బయటికి రండిరా. ఎంతసేపు రండిరా. ఏంట్రా గౌకలు? ఎరా బలవంతంగా నీచే సరుకులు అమ్మించానా? అమ్మకపోతే కాలుస్తానని బెదిరించానా? ఇప్పుడు నిజంగానే కాలుస్తాను రా. పొద్దులే ఊరుకోండి, లేకపోతే ఏమి తెలియని అల్లుడిని మీరందరూ కలిసి మా అన్నయ్య ముందు వెదవని చేస్తారా? మేము వ్యధం చేయడం ఏంటి? మీ అల్లుడు ఆల్రెడీ వెధవే. ఈ వెదవలతో మీకేమిటండి? మీరు ఊరుకోండి. ఎవరు వెదవలు? నీ మొగుడు వెదవా, మీ నాన్న వెదవా, మీ అమ్మ వెదవా? సావిత్రి, మాట జాగ్రత్తగా రాని. నా మొగుడు బతికొండగానే నన్ను విధవ అంటావా? నాటికి ఏం మాట వస్తావా? లేకపోతే నీ అల్లుడు కూతురు చేసే పనులు చాలా బాగున్నాయి. అల్లుడు చేసిన పనులు ఏమిటా? ఊరుకోండి, మీకేం తెలీదు. అనసూయక చూస్తూ ఊరుకుంటావేంటి? చెప్పు. అమ్మో, దాంతో నేను గెలవలేనే. మీ ఇద్దరికి నేనంటే అనుసూయ. ఏమిటి చిన్నపిల్లలాగా తగాదాలు? చూడక్క, ఎన్నెన్ని మాట్లాడుతుందో పెద్దంతరం చిన్నంతరం లేకుండా. సావిత్రి, నువ్వు కూడా ఏంలే, నువ్వు ఎప్పుడు ప్రభావతి అక్కడికి సపోర్ట్ చేస్తావు. ఓసి మీ అమ్మ కడుపులు బంగారంగాను అవతల అన్నయ్య విన్నాడంటే మీ ఇద్దరిని నరికి పోగులేస్తాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపట్లో మీ నాన్న దినం జరుగుతుంది. అంటే మా నాన్న చంపేస్తావా? ఏ డౌటా? సాలే కుత్తే కమీనే, నాకు మా నాన్న లేకపోతే నీ రుక్మిణికి పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న ఉంటాడురా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. భక్తి మే సవాల్. రుక్మిణి కడుపా? నాకా? నేనేదో డైలాగ్ లో పవర్ కోసం అంటే మీరు అదే నిజం అనుకుంటారేంటి? ఓ సంతేనా? మీ కుట్రకు నేను పెద్ద కుట్ర చేయకపోతే నా పేరు సాయిబాబే కాదు. తొడలు మాకు ఉంటే మేము కొట్టుకోను. నాకున్నాయిగా, నేను కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది? చాలా ఊరుకోవయ్యా. అల్లుడు కదా అని మర్యాద ఇస్తుంటే తుప్పు పట్టిన తుపాకీ ఎగబడతావు. నా తుపాకీ తుప్పట్టిందా? ఒక్కసారి పేల్చాను చేసింది. అందరూ చేరి ఇల్లు బజార్ చేశారు. జరిగిన నిర్వాహకం చాలు గాని ఇక లోపల పదండి. పదండ్రా, మీరు రండి రండి. అమ్మారా పర్వాయా? పరిగెత్తమాకండ్రా, పడిపోతారు గాడిదెల్లారా. అమ్మా, ఎవరైనా సవరానికి నల్ల కుచ్చు పెట్టించుకుంటారు గాని నువ్వేంటి ఎర్ర కుచ్చు పెట్టించా? ఈ తలకాయ్, ఇది సిలుకు సవరమే. మా పెళ్ళైన కొత్తల్లో కొన్నా. అప్పట్లో ఎర్రదారం పెట్టడమే ఫ్యాషన్ తెలుసా? వెళ్ళి బాత్రూమ్ లో బకెట్ నీళ్లు పెట్టమ్మా, టైం అవుతుంది. పో. చిచే, ఇంట్లో చీరల్లో చెరువులు జాకెట్స్ హోక్స్ తప్ప ఏమీ లేవు. నాలికి పీకేస్తుంది. చివరికి సిగరెట్లకు కూడా చీరలు లేని బతుకైపోయింది. ఆహా బొచ్చు, ఇవాళకి ఇదే మన ఖర్చు. సవరాలు కడతాం, సవరాలు అమ్ముతాం. కుంకుమ బట్లు, రిబ్బన్లు, గిలగచ్చగాయలు, బాబు సవరాలు ఆగవే. ఏటి కావాలి బాబు? సవరాలు ఎలాంటి సవరం కావాలి? నలుపా, తెలుపా, పొడుగా, పొట్ట, సన్నమా, లావా? ఏ టైప్ హెయిర్ కావాలి? సిల్క్ హెయిర్. ఎంత పొడుగుండాలి? ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఇచ్చే మాట చెప్పు. ఇచ్చే మాట చెప్పే మాట మన దగ్గర ఉండదు. ఒకటే మాట ఒకటే రేటు. అదే సవరం నేను 150కి అమ్ముతాను. మరి సవరాలే మీ వాడికి సవరాలు అమ్ముతాయంటే అంటే మా ఆవిడ మొక్కుకుని తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. జుట్టుంటే సవరం కావాలి కానీ గుండు అయితే ఎందుకు? ఎగస్ట్రాగా ఉంది కదా అని అమ్మేస్తాను. ఎంత ఇస్తావు? 100 ఇస్తాను. సిల్క్ టైప్ అయ్యా? ఏ టైప్ అయినా వచ్చే కదయ్యా. 125 చేసుకో. సారీ. సరే 7. ఈడెవడండి? తిరుపతి వెంకటేశ్వరానికి ఇగ్గులమ్మి వాళ్ళ ఉన్నాడు.
నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా, నా జన్మభూమి ఎంత నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు. ఏ మిస్టర్, ఒక్క నిమిషం ఆగు, మాట్లాడాలి. ఏంటి? చూడు బాబు, సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇల్లెక్కడో చెప్తావా? వాళ్ళ ఇంట్లో నీకేంటి పని? వంట చేయడానికి వెళ్తున్నా? కాదు, నా కడుపు మంట తీర్చుకోవడానికి వెళుతున్నాను. ఆహా, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి ఎక్కడ బాబు? సూర్యదేవర గారి ఇంటి పక్కనే. సూర్యదేవర గారి ఇల్లు ఎక్కడ బాబు? చెప్పా కదండి, సాయిబాబా గుడి పక్కననే. చూడు బాబు, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. ఈ ఏరియాలో ఏ గుడి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? అబ్బబ్బబ్బా, పెద్ద కన్ఫ్యూజింగ్ మాస్టర్ లా ఉన్నావే. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఆ సూర్యదేవర గారింటికి ఒక గజం అటు ఇటుగా ఉంటుందా గుడి. ఆ రెండు ఎక్కడున్నాయి బాబు? అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒరేయ్, కొంచెం ముందుకు రారా. వచ్చా? నన్ను ఎందుకు కొట్టావు? నిన్ను కొట్టాలా చంపాలా? ఎక్కరా సైకిల్? ఎందుకు? ఎక్కరా? ఎక్కా. తొక్కు. ఎక్కడికి? నువ్వు చెప్పిన చోటికి. నాకేం గుర్తులేదు. సవరం ఆరిందో లేదో. అయ్యో, ఇక్కడ సవరం ఆరేసాను, ఏమైంది? ఒసేయ్, సుజాత సుజాత, ఏంటి ఇక్కడ సవరం ఆరేసాను? ఏదే? ఏమో నాకేం తెలుసు. సవరం లేకుండా ముడేటేసుకుని స్కూల్ టైం అవుతుంది. గాలికి ఎగిరిపోయిందేమో పెద్దమ్మా. నీ బంద గాలికి ఎగిరిన ఇక్కడే పడి ఉండాలి కదే. సవరాలు కొనుక్కుంటా. పదవే సుజీ. అమ్మా, సవరాలు, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, రంగురంగులు బొట్లు ఉన్నాయి. ఏం కావాలమ్మా? అయ్యే వద్దు గాని ఒక మంచి సవరం ఉంటే చూపించు. సవరాలా? ఇదిగో విజయశాంతి సవరం కావాలా? అదొద్దు. పోనీ రమ్యకృష్ణ సవరం? అదే ఏం వద్దు. పట్టుదారాలతో ఉన్నది ఈ మాత్రం పొడుగుంటే గాని ముడి తిన్నగా రాదు. అంటే 2.5 అడుగులు ఉండాలన్నమాట. అయితే చూడండి ఎలా ఉంటుందో. ఏది? ఇది నా సవరమేనే. కొనుక్కుంటే మీదేమవుతుంది? కొనుక్కోవడం ఏంటారు దొంగ సచ్చినాడా? దొడ్డ ఆరేస్తే దొబ్బుకెళ్ళి నా సవరం నాకే అమ్ముతానంటావా? ఏమమ్మా, బొచ్చు అమ్ముకునే వాళ్ళు కానీ బొక్కలేసే వాళ్ళు మాత్రం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమిటే గొడవ? ఇదిగో ఈ సవరం గుర్తుపెట్టారా? నా తీసుకెళ్ళి నాకే అమ్ముతున్నాడు. దొంగతనం మా ఇంట్లో వంట లేదండి. లేకపోతే నీకు ఎక్కడి ఇందాకే దీన్ని నాకు ఒకడు 100 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఆడేనండి, నాకు సౌరం ఉంది. అండి ఈడేనండి నాకు అమ్మింది. నాకు బొమ్మ పెట్టే బొచ్చు మీద ఒట్టు. ఏం జరిగింది? చేచి ఆడాళ్ళ సవరాలు దువ్వెన్లు అమ్ముకు బతికే బతుకు కూడా ఓ బతికేనా? ఏ నూతులో అన్నా పెడి సావచ్చుగా. ఏంటి? నేను మీ సవరం అమ్మేనా? ఎవడా చెప్పిన కుక్క? నువ్వే కదయా మా ఆవిడ మొక్కుని తిరుపతిలో గుడ్డు గీయించుకుంది. దానికి సవరంతో అవసరం లేదని చెప్పి నువ్వు ఎవరు చూసి ఎవడనుకున్నావు? నేను సవరాలు తీసుకొని మళ్ళీ కనిపించిన కాళ్ళు కొడతా. స్కూటర్లు అడుక్కునే అల్లుళ్ళని చూసాం గానీ సవరాలు దొంగిలించి అమ్ముకునే వాళ్ళు ఇక్కడే చూసాం. ఇలా బతుకులు జాడా. సైనికుల మీద సవరాలు దొంగతా వంట కట్టాక ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. అట్లా ఓడి పౌరుషాలకు ఏం తక్కువ లేదు. అల్లుడు, బంగారం దొంగతనం చేసామన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కదా. ఆఫ్టర్ ఆల్ బొచ్చు దొంగతనం చేసామన్నారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా? నేను తిరిగి మిలిటరీలోకి వెళ్తున్నాను. దేశమాత నా సేవల కోసం ఎదురు చూస్తోంది. సైన్యం నా సెల్యూట్ కోసం తహతహలాడుతోంది. నా ఒళ్ళంతా ఆవేశంతో ఉప్పొంగుతోంది. నా కాళ్ళు చెట్లు వణికిపోతున్నాయి. అల్లుడు అల్లుడు ఏమైంది? అల్లుడు ఏమైంది? ఏరా, దేశం నిన్ను పిలుస్తుందా? దీపావళి టపాసులు పేలిస్తేనే పారిపోయి దాక్కునే పిరికి వెదవ్వి నువ్వు యుద్ధం చేస్తావా? పిరికి వెదవంటారేంటి? అస్సాం బోర్డర్ లో మేజర్ గా ఉన్నప్పుడు శత్రు సైనికుల్ని 100 మందిని ఒకేసారి చంపేయండి మా అల్లుడు. అల్లుడా ఆకుల కట్ట. మిలిటరీ మేజరే కాదు, నా దగ్గర పనిచేసి వంటవాడు. నేను మేజర్ గా పనిచేస్తున్నప్పుడు వీడిది మా జిల్లాయే కదా అని రీజనింగ్ ఫీలింగ్ తో వీడిని వంటాడి కింద ఇంట్లో పెట్టుకుంటే నాగన్నే దొంగిలించి పారిపోయాడు. నాగన్నే కాపాడుకోలేని వాణ్ణి దేశాన్నే కాపాడగలనని భావించి పై అధికారులు నన్ను సస్పెండ్ చేశారు. ఒరేయ్,
నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపినా పాపం లేదు. మీ కాళ్ళు పట్టుకుంటా నేనేం చేయకండి సార్. ఒకప్పుడు నువ్వు నాకు వండి పెట్టావన్న కృతజ్ఞతతో నిన్ను నేను వదిలేస్తున్నాను. జీతేరా హో బేటా, ఇదిగో నీ గరిటె, ఇది నా గన్ను, ఇక పో. అమ్మలు అయ్యలు, వీడు ఎంత విధమైన గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు చేయడంలో దిట్ట. వీడి చేత రోజు అవన్నీ చేయించుకుని తిని ఆనందించండి. వస్తారా గాడిద, ఇకనైనా బుద్ధిగా బతుకు. జై హింద్. వందే మాతరం. ఓరి నీజం మడిపాను, ఎంత గుండెలు తీసిన బంటే ఈడు. ఎన్ని పోజులు పోయాడు, ఎన్ని గొప్పలు చెప్పాడు. రోజు కుండెడు పాలు తీసుకెళ్లి దూడకు పోసినట్టు పోసావు. ఇదిగో మీరెవరైనా సరే వంటింటి ఛాయలకు వెళ్ళారంటే కాళ్ళు ఎర్రగొడతా, జాగ్రత్త. జెండా కర్లాట నిలబడతావే, పద వంటింట బోడు పని ఉంది, పద. అని అడ్డబాలు తట్టింది. ఎంతే పెడతావు కానీ శనగ ప్రమేల దగ్గొస్తుంది. ఇలా తింటే కూరలకు మిగలదు. ఆ, నువ్వు మాత్రం తినొచ్చు, ఇంట్లో ఎవ్వరు తినకూడదు. తీపి కొంచెం తగ్గిందమ్మా. ఇంకో వీసుడు బెల్లం పడేస్తే పులుసేం చక్క పాయసంలా ఉంటుంది. ఇదిగో చూడు, ఏది తగ్గితే అది పడేసుకో, మాకు మాత్రం రుచిగా ఉండాలి. అలాగే. వచ్చిన కొత్తలో ప్రతి వంటకి వంకలు పెడుతున్నప్పుడే అనుకున్నాను వీరు మిలిటరీలో పట్టింది గన్ను కాదు గరిటె అని. ఫోన్లేండి అత్తయ్య, మన రుక్మిణికి మిలిటరీ వాడు కాకపోయినా మిలిటరీ హోటల్ వంటవాడు దొరికాడు. ఎంతసేపు నవ్వులైనా పని చేయడం ఏమైనా ఉందా? ఓ పక్కన క్యాబేజీ ఉడికిపోతుంది, కొబ్బరి తురడం అవ్వలేదు, పులుసు చివరిలోకి వచ్చింది, పోపు రెడీ కాలేదు, ఒక్కళ్ళు చెప్పిన పని చేయరు. రుచి తక్కువైతే మాత్రం ప్రతి వాళ్ళు నన్ను అనేవాళ్లే. అవును అంటావయ్యా, ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ, చిన్నయ్య గారు తలంటు పోసుకోవాలంట. వీపు రుద్దటానికి అర్జెంట్ గా ప్రమీల గారిని పంపించమన్నా. మొన్న ఒకసారి చెప్పావు, ఇంకా అర్థం కాలేదా? తొందరపడకక్క, మొన్న మనం ప్రమీలను పంపలేదని అన్నయ్య దగ్గర మన వాళ్ళందరినీ దొంగల కింద నిలబెట్టాడు. అవునే, ఈసారి ఇంకేం చేస్తాడో. ఆహాహాహా, ఎంత ముందు చూపో. నువ్వు వెళ్ళి ఆ వీపేదో కళ్ళు మూసుకొని రుద్దు చేయమ్మా. వెళ్ళమ్మా. తప్పదా పెద్దమ్మా? మా కోసం వెళ్ళమ్మా, లేకపోతే ఇంకేం గొడవ చేస్తాడో ఏమో. అవునమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. నా బంగారు కదూ, వెళ్ళమ్మా, వెళ్ళు. వెరీ గుడ్. పరాయి మగాడి వీపు రుద్ది నువ్వు చేస్తున్న ఈ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది తల్లి. తొందరగా వచ్చాయమ్మా, మీ ఇల్సడి మీరు పనులుగా. మన పెళ్ళాలను కూడా మనం అంత ధైర్యంగా గదులోకి తీసుకెళ్లి తలుపులు వేసుకోం. చివరికి సూర్యదేవర వరప్రసాదరావు గారి ఇల్లు లాడ్జ్ లాగా తయారైపోయింది. నోరు మీవయ్యా. ఏ అతను అనే దాంట్లో తప్పే ఉంది? ఇవాళ అమృతాంజం రాయడానికి మన ప్రమేయాలను గదికి పంపమన్నాడు. రేపు మరేదో అంజనం రాయడానికి మీ అమ్మాయినో వదిన గారి అమ్మాయినో గదికి పంపమంటాడు. పంపనంటారా అనే ధైర్యం మన. వాడు మళ్ళీ ఈ ఇంటికి ఏనాడైతే వచ్చాడో ఆనాటి నుంచి మమ్మల్ని అందరినీ పురుగుల్లా చూస్తున్నాడు తమ్ముడు. మమ్మల్ని చూస్తే చూశాడన్నయ్య, పెళ్లి కావాల్సిన పిల్లతో ఒళ్ళు నొప్పని తలనొప్పని ఒళ్ళు పట్టించుకుంటాడా? మేము తప్పు చేస్తే మీరు తిట్టండి, కొట్టండి, పడతాం. అంతేగాని ఎవడికి పుట్టాడో తెలియని ఆ వెధవ అంటే ఎవరిని వాగినా ఆ ఆస్తిపాస్తులకు వారసులు మీరే. వచ్చే ఆదివారంతో నాకు 60 ఏళ్లు పూర్తవుతాయి. కాబట్టి మీరందరూ కలిసి నాకు షష్ఠపూర్తి మహోత్సవం ఏర్పాటు చేయండి. ఆ వేదికపైనే ఆ రోజే నా వారసుడు ఎవరో ప్రకటిస్తాను. ప్రకటించిన వెంటనే వాడు అవుట్ హౌస్ లో కూడా ఉండడు. అంతేకాదు, ఈ ఇంట్లో మేనేజర్ గా కూడా ఉండడు. అల్లుడు, పాయసంలో జీడిపప్పు ఎక్కువ వేసావా? బావగారికి జీడిపప్పు అంటే ప్రాణం. అయ్యో, పాయసంలో జీడిపప్పు తప్ప ఇంకేమీ కనపడవు మామయ్య. నువ్వే తినేస్తే ఇంకా మా అన్నయ్యకి ఏముంటుంది? పదండి. త్వరగా రండి, త్వరగా రండి. అమ్మ ఒక అరిసి అవే. బండి వచ్చినోడా, ఎప్పుడు నీకు తిండి కూడావే. అన్నయ్యకి అరసలంటే ప్రాణం. త్వరగా రండి, త్వరగా రండి. రండి, ఏమిటా పెళ్లి నడక, తొందరగా రండి. ఏమిటి హడావిడి? ఎక్కడికి? నువ్వు ఎదురొచ్చావుగా, నోరు మూసుకుని నా వెనకాల రండి. తొందరగా రండిరా, ఆ మోకంతా రాకముందే వెళ్ళాలి. గిన్నె కింద పడద్దేమో నీ వయ్యారానికి. చెయ్యి పట్టుకొని లాగినా తొందరగా ఏమిటా నువ్వు? మా అన్నయ్య చూడడానికి మేలుతుంటే మధ్యలో డాన్స్ చేస్తున్నావు. ఆగమ్మా, అయ్యగారు లోపల లాయర్ గారితో సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈ లోపల పురుగును కూడా రానియొద్దని స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేశారు. లోపలికి బాబాయ్ గారికి గట్టి పాయసం పెట్టి వచ్చేస్తా.
తమ అయ్యగారి నోట్లో గరిటె పెడితే అయ్యగారు నీ పేర మీద వాత పెడతారు వెళ్ళా తప్పక ఎలా ఓ నీ జిమ్మడి పానం మా తమ్ముడికి నోరారా తీపి కూడా కనిపించుకోనివా మీరు వారికి ఎన్ని పెట్టినా వారు ఒక్క సంతకమే పెడతారు ఆ పేరేంటో నాకు కూడా చెప్పారు ఇప్పుడేంటి నాకెప్పుడు తెలుసు ఏమో నువ్వే చేసావా కొంచెం తీపి తక్కువైంది. బాబాయ్ గారికి షుగర్ ని ఓ చెంచాడు తక్కువ వేసా. వావ్ సైదులు ఆ అదృష్టవంతుడు ఎవరయ్యా? సాయంత్రం ఆయన ఎలాగో చెప్తారు కదండి. ఆయన ఎలాగో చెప్తారనుకో, కానీ ఈ లోపు నీ బంగారు నోటితో విందామని. ఏమిటి జాగ్రత్త వెళ్ళు, వెళ్ళు. జాగ్రత్త. సేపు వస్తున్నాడు వచ్చేసాడు. ఆ వారసుడు ఎవరో చెప్పరా? అయ్యో నీళ్లు పెట్టి మర్చిపోయానండి. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళాలా? అల్లుడు నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో నీళ్లు పోసిరా. నేనా? పోసిరావయ్యా. వెళ్ళు. ఆ వారసుడు ఎవరో చెప్పరా మగడా? ఆ వారసుడు బయటోడు మాత్రం కాదండి, ఖచ్చితంగా మీలో ఒకడు. ఏం గొడవ చేసేవయ్యా? పెద్ద ఆయన అంత మండి పడుతున్నాడు నీ మీద. ఆయన షష్టి పూర్తి అవగానే నిన్ను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేసి అవుట్ హౌస్ కూడా ఖాళీ చేస్తానంటున్నాడు. అల్లుడు ఏమిటి పడుకోవటం? టైం అవుతుంది. అబ్బే ఏళ్ళ నమ్ముకుంటే ఒక్క పని కూడా కాదు. ఏమి సావిత్రి మీరట్ట కూర్చుని ఊసులాడుకుంటే వచ్చే వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టండి. నడవండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ షష్టి పూర్తి మాతో పాటు చాలా మందికి ఆనందకరమైన రోజు. మీరు బాధ్యతల నుంచి తప్పుకునే రోజు. మీ బంధువుల్లో ఒకరికి అధికారం చేతికొచ్చే రోజు. నిజంగా ఈ రోజు మర్చిపోలేను సార్. మీ వాళ్ళందరి జీవితాలకి ఓ దారి చూపించారు. డబ్బు లేని వాళ్ళ కోసం స్కూల్ కట్టించారు, స్కాలర్షిప్లు ఇప్పించారు. మీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరినీ సొంత మనుషుల్లా చూసుకున్నారు. సొంత మనిషిని మరి నన్నెందుకు సార్ అంటరాని వాడిగా చూస్తారు? నా పేరు చెప్తే ఉలిక్కి పడతారు, నా నీరు చూస్తే తప్పుకుని వెళ్ళిపోతారు, నేరాగానే మాట్లాడడం ఆపేస్తారు. నేనేం తప్పు చేశాను సార్? మిమ్మల్ని ప్రేమించి మీరే దేవుడని నమ్మిన మా అమ్మ కడుపులో పుట్టడమే నేను చేసిన తప్ప? మిమ్మల్ని నాన్న అని పిలవాలని ఆశపడ్డం తప్ప? మా అమ్మ ప్రతివ్రతాన్ని లోక ముందు చెప్పాలనుకోవడం తప్ప? చెప్పండి సార్, చెప్పండి. నాకు అర్థమైంది సార్. మీరు క్షమించలేని తప్పు ఖచ్చితంగా మా అమ్మ చేసి ఉంటుంది. మా అమ్మ మిమ్మల్ని మోసం చేసి ఉంటుంది. మీ దృష్టిలో మా అమ్మ చెడిపోయి ఉంటుంది. నన్ను మరెవరికో కానీ మీ పేరు చెప్పుంటుంది. మా అమ్మ పతి సార్, పతిత. సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి 61వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న శ్రీ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు. వరప్రసాద్ గారికి షష్టి పూర్తి అంటే అది ఆయన కుటుంబానికి మాత్రమే పండగ కాదు, సమాజం మొత్తానికి పండగ. మంచికి మానవత్వానికి పండగ. ఆడపిల్లకి ఎక్కువ కట్నం ఇచ్చారనే కోపంతో తన తల్లిదండ్రుల్ని బయటకు గంటేసే అన్నదమ్ములున్న ఈ రోజుల్లో తన చెల్లెళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఘోటక బ్రహ్మచారి మన సూర్యదేవర. వారిలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా చాలా చేసుకోవాలని ఆశిస్తూ వారికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు శ్రీ వరప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన వారందరూ నా పుట్టినరోజు మంచికి మానవత్వానికి పుట్టినరోజుని, మీ అందరికీ స్ఫూర్తి అని ఏవేవో చెప్పారు. కానీ
వారు చెప్పినంత మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదు నేను ఒక మామూలు మనిషిని. నాలోనూ బలహీనతలున్నాయి. నేనెన్నో తప్పులు చేశాను. కొంతమందిని బాధ పెట్టాను కూడా. మీరందరూ భీష్ముడు అనుకుంటున్న నా బ్రహ్మచర్యం వెనక మీకు తెలియని ఒక కథ ఉంది. నేను ఒక ఆమెను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. కానీ నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి మా కుటుంబ బాధ్యతలకు తలవంచి ఆమె జీవితాన్ని నుంచి దూరమయ్యాను. నన్ను నమ్మిన ఆమెను నాకు తెలియకుండానే అన్యాయం చేశాను. ఆమెకు పుట్టిన బిడ్డను అనాథరం చేశాను. అయితే నేను చేసిన తప్పుకు నష్టపరిహారం అనండి, ప్రాయశ్చిత్తం అనుకోండి, ఏమనుకున్నా సరే మళ్ళీ నా జీవితంలో పెళ్లి అనే భావం రాకుండా ఒంటరిగా బ్రతుకుతాను. ఇన్నాళ్లకు నా కొడుకు తిరిగి వస్తే ఆప్యాయంగా కౌగులించుకోవడానికి ఆలోచించాను. ఇన్నాళ్లుగా లేని కొడుకుని వీడు నా బిడ్డ అని అంటే నా వాళ్ళేమనుకుంటారో మీరేమనుకుంటారో అన్న సందేహంలో పడ్డాను. ఆ ఆలోచనే తప్పు అన్న నిర్ణయానికి వచ్చి ఈ సంతోష సమయంలో నా అంతరాత్మ సాక్షిగా నిజం చెబుతున్నాను. విజయలక్ష్మి నా భార్య, ఆనంద్ నా కొడుకు. బాబు ఆనంద్, అతనే నా కొడుకు. పట్టుకుని నీకు ఈ లోకం చూపించాల్సిన తండ్రి ఇన్నాళ్ళు పరువు ప్రతిష్టల్ని పట్టుకు వేలాడి నీకు మనోవేదన మిగిల్చారు. తండ్రంటే చిన్నప్పుడు చేతిలో ఆటబొమ్మలా, ఊహ తెలిసాక చదువు నేర్పే పుస్తకంలా, వయసొచ్చాక జీవితంలో ఎలా బ్రతకాలో తెలిపే మార్గదర్శకుడిలా ఉండాలంటారు. గోరుముద్దలు తినిపించని తల్లి, గుండెల మీద వేసుకొని పెంచని తండ్రి, తలకొరివి పెట్టని కొడుకు, ఉన్నా ఒకటే చచ్చినా ఒకటి. ఆనంద్ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక నుంచి సూర్యదేవర కుటుంబానికి, ఈ వంశ పరువు ప్రతిష్టలకు, ఆచారాలకు, సంస్కృతికి నా కొడుకే వారసుడు. నాన్నగారు, బాబు, నాన్నగారు, బాబు, నాన్నగారు. అన్నయ్య ఇంత ఘోరం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదక్క. షష్ఠిపూర్తి రోజే ఈ ఇంటి కీర్తిని మంట కలిపాడు. అవ్వా, 60 ఏళ్ళు మీదికొచ్చాక అక్రమ సంబంధం గురించి స్టేజెక్కి చెప్తాడా? సిగ్గున్నవాడైతే ఇలాంటి వెధవ పని చేసేవాడే కాదు, రేపు నలుగురిలోనూ తలెత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు ఫలానా సూర్యదేవర వారి ఆడపడుచులు అంటే అందరూ చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. ఈ రోజు జరిగిన దానికి రేపటి నుంచి మీద చేయి వేయకుండా ఉంటే అంతే. ఇంకా ఎందుకులే గౌరవాలు, నీతి జాతి గాలి కొదిలేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగే వాడికి మర్యాదలు ఎందుకు? అన్నయ్య అన్నయ్య అని ప్రేమగా నీకు షష్ఠిపూర్తి చేద్దాం అనుకున్నందుకు మాకు తగిన శాస్త్రీయ చేశావు. నీ పద్ధతులు క్రమశిక్షణ చూసి నువ్వేదో పెద్ద మహానుభావుడు అనుకున్నావు. కానీ ఈ రోజు నిన్ను మామూలు మనిషిగా చూడడానికి కూడా పనికిరావని తేలిపోయింది. ఇలాంటి వాడిని అన్నయ్య అని పిలిస్తే రాక్షసుని రాముడన్నంత పాపం. ఎవరి గురించా మాట్లాడుతున్నావు? తోడబుట్టిన వాళ్ళ కోసం తన సుఖాన్ని వదులుకున్న ఈ మహానుభావుడు గురించా? ప్రతివాడు నేను నా పెళ్ళం పిల్లలు బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో చెల్లెళ్ళు, వాళ్ళ మొగుళ్ళు, వాళ్ళ పిల్లల జీవితాలు బాగుండాలనుకునే ఆ ఉత్తమున్నా మీరు నిందించేది. ఆయన ఏం తప్పు చేశారని మీ అందరూ నిలదీస్తున్నారు? మీకు తెలియకుండా ఎవరినో పెళ్లి చేసుకున్నారనేగా? అంటే మీకు సంసారాలు కావాలి, మొగుళ్ళు కావాలి, పిల్లలు కావాలి. ఆయన మాత్రం మీ అందరి కోసం ఒంటరిగా మిగిలిపోవాలి, అంతేగా? మనందరి కోసం గుమ్మంలోకి వచ్చిన కొడుకును కూడా గుమస్తాలా చూశాడే మీ అన్న.
ఆయన రక్తం పంచుకు పుట్టిన కొడుకుని ఆయన కళ్ళ ముందే రక్తం వచ్చేలా మనమంతా కొడుతున్నా మౌనంగా భరించాడు. మనం ఏమనుకుంటామోనని కన్నీళ్ళు కూడా రెప్పల కిందే దాచుకున్నారు. ఇంత వయసు వచ్చాక కూడా ఆయన ఇంకా మీకోసమే బతకాలా? ఇప్పటిదాకా ఆయన చేసింది చాలదా? ఏ అంతస్తు లేని మనందరికీ సంఘంలో గౌరవం కల్పించాడు. మీ చీరల దగ్గర నుంచి చంపిన వరకు అన్ని అమర్చి పెట్టారు. ఇంకా ఏం కావాలి? మీ గురించి మేం కూడా ఆలోచించినంతగా ఆలోచించాడే మీ అన్నయ్య. అటువంటి ఆదర్శమూర్తిని అపార్థం చేసుకుంటే మీకు పుట్టగతులు ఉండవు. పొడి కిందకి వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి బావగారు. మీరు చేసింది ముమ్మాటికి తప్పు కాదు. ఇన్నేళ్లుగా మీ భార్యని బిడ్డని మా కోసం త్యాగం చేశారు. ఇక ముందు ఈ తప్పు జరగటానికి వీల్లేదు బావగారు. అవును బావగారు, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకుంటండి. మీరు ప్రేమించడం తప్పు కాదు బావగారు, కానీ మీ ప్రేమని మాకెవరికీ తెలియకుండా దాచారు చూడండి, అది మాత్రం తప్పే. ఈ విషయం మాకు ముందే తెలుసుంటే మేమే స్వయంగా వెళ్లి అక్కయ్య గారిని చేరేసారలతో ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళం బావగారు. మేము ఎంతమంది ఉన్నా మీ భార్య పిల్లలకు సాటిరాము బావగారు. ఈ వయసులో ఖచ్చితంగా మీ మనసు తెలుస్తున్న మనిషి మీకు తోడుగా ఉండాలి. అల్లుడు, బావగారు మనందరినీ క్షమించారు. ఈ సంతోష సమయంలో తీపి తినిపిద్దాం. నువ్వు వెళ్ళి పాయసం తీసుకురా. వెళ్ళు. మీరు గదిలోకి పదండి బావగారు. మీ షష్టి పూర్తి రోజు చాలా ఆనందంగా గడపాలి. కానీ మా మూర్ఖత్వం వల్ల మీ సంతోషాన్ని పాడు చేశాం. కూర్చోండి బావగారు. అంతా మన మంచికే జరిగిందనుకుంది మావయ్య. మీ శేష జీవితం భార్య పిల్లలతో తృప్తిగా గడపాలని కోరుకుంటూ ఈ తీపి తినిపిస్తున్నాం. మీరందరూ చూపించే ఆప్యాయత ముందు ఈ తీపి ఎక్కువ. మా ముసట కాదనకండి బాబాయ్ గారు. మామయ్య తీసుకోండి. అన్నయ్య, బావగారు, ఈ రోజు నుంచి ఆనందం మా ప్రాణంలా చూసుకుంటాం. అన్నయ్య ఎలాగే అక్కయ్య రాగానే మీ ఇద్దరికి నిజమైన షష్టిపూర్తి మేం చేస్తాం బావగారు. మెల్లిగా మెల్లిగా తినండి బావగారు. మంచినీళ్ళు కావాలా? ఇవి గ్లాసుడు మంచినీళ్ళతో తగ్గే ఎక్కిళ్ళు కావు బాబాయ్ గారు. మీ గుక్కెడు ప్రాణం పోతే గాని ఆగవు. మీరు తాగిన పాయసంలో విషం కలిపాం బావగారు. ఏళ్ళ నుంచి నువ్వు పెట్టే ముచ్చి రూల్స్ అన్నిటికీ తలొంచి కుక్కల్లా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటే 3 నెలల క్రితం వచ్చిన లోపలగాడికి ఆస్తి రాస్తావా? ఎవడో ఫోన్ కిస్కా కొట్టగాడి తీసుకొచ్చి నీ కొడుకంటే వాడికి మేము సెలవులు కొట్టాలా? నీకోసం వేటకూర మానేసి తోటకూర తిని బతికాం. నువ్వు కారెక్కమంటే కారెక్కాం, కాదు కుక్కల బండి ఎక్కండి అంటే ఎక్కాం. ఇదంతా ఎవరి కోసం చేశాం? నీ మీద గౌరవంతోటో నీ పెద్దరికం మీద భక్తితోటో కాదు. ఏనాటికైనా నీ ఆస్తిని మాకు రాసిస్తావని. నీ ఫ్యాక్టరీలో ఓటాలు ఇస్తావని. నువ్వు చచ్చిన తర్వాతైనా మేము మా ఇష్టం వచ్చినట్టు సుఖంగా బతుకుతుంది. నీ చావుతో ఇది ఆగుతుందనుకోకు. నీ చేత నీ కొడుకును చంపిస్తాం. ఇంకా సేపట్లో చచ్చిపోయే నువ్వు వాణ్ణెలా చంపుతానా అని టెన్షన్ పడుతున్నావా? ఇది ఆనంద్ గారి మేనమామ రాసిన ఉత్తరం. దీని ఆధారంగా వాడు నీ ఆస్తి కోసం ప్లాన్ చేసి నీ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నిన్ను బ్లాక్ మెయిల్ చేశాడని, అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని వాడి మీద కేసు పెడతావు. నీ సమాధే నీ కొడుకు చావుకి పునాది, మా జీవితాలకి ఉగాది. అనిపించేది నీ నోట్లోంచి వచ్చే రక్తం, నీ ఒంట్లోంచి పోయే ప్రాణం చూసుకో. ఎన్నాళ్ళు ఒంటరిగానే బతికాడు, చచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే చావనివ్వండి. పదండి పోదాం. కలిపేసి పోతాడట. స్ట్రాంగ్ గా కలిపేస్తాడు. వరప్రసాద్ గారు లేరు, బయటికి వెళ్ళారు. కింద కారు ఉంది. అదే వేరే కార్లు వెళ్ళారు. అవునవును.
చెప్పండి ఏమైంది? ఏమిటది? మా నాన్నగారికి వాళ్ళు విషయం పెట్టారు. దేవుళ్ళు లాంటి మనిషిని చంపాలనుకున్నారా? ఏ ఆస్తి కోసం మీరు ఆయన చంపాలనుకున్నారో ఆ ఆస్తి మీకే రాశాడు. తీసుకోండి. కన్న కొడుకు 2 ఎకరాలు ఇచ్చాడు. అది కూడా తను చనిపోతే తలకొరివి పెట్టడానికి ఖర్చు కింద ఇచ్చాడయ్యా. అలాంటి మనిషిని చంపి మీరేం బాగుపడతారు? ఛీ! ఆగండి. ఆయన చచ్చారో లేదో చూడటానికి వచ్చారా? మీకోసం, మీ భవిష్యత్తు కోసం మా అమ్మని నన్ను కాదనుకున్నందుకు ఆయన రుణం చాలా బాగా తీర్చుకున్నారు. నేను మా నాన్న సంపాదించిన డబ్బు కోసం రాలేదు. ఆయన ప్రేమని పొందాలని వచ్చాను. ఎవరికి పుట్టానో తెలియకుండానే చచ్చిపోకూడదని వచ్చాను. నాకు ఓ కేర్ ఆఫ్ అడ్రస్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. అంతేగాని వారసత్వం కోసం, ఓటాల కోసం నేను రాలేదు. బావమరుదులు బతకొడతారంటారు, కానీ మీరు మా నాన్న చావును కోరుకున్నారు. ప్రేమించిన మనిషికే పాడిగా తనుకునే మిమ్మల్ని ఏం చేసినా పాపలేదు. చిచ్చే! డాక్టర్, మిస్టర్ ఆనంద్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడండి. క్షమించండి బావగారు. ఫలితాన్ని ఆశించి ఎవరిని ప్రేమించకూడదంటారు. నా ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ఆస్తి దక్కించుకోవాలని మీరు నన్ను గౌరవించారు. అందుకే నా యావదాస్తిని మీకు అప్పగించారు. డబ్బు ఎంత మంచిదో అంతకంటే ఎక్కువ చెడ్డది కూడా. ఎన్ని దారుణాలనైనా చేయిస్తుంది. నా చెల్లెళ్ళు అమాయకురాళ్ళు. వాళ్ళ మీద కోపం వస్తే కొట్టండి, తిట్టండి, అంతేగాని ఏ అఘాయిత్యానికి పాల్పడకండి. పదబాబు. లక్ష్మి, నేను నీకు ఆనాడు అన్యాయం చేసిన నువ్వు నాకు మేలే చేశావు. సమర్థుడు, బుద్ధివంతుడు అయిన మంచి కొడుకును కని ఈ వంశానికి వారసుని ఇచ్చావు.
ఇదంతా చూస్తుంటే ఓ పండగలాగా ఉందండి. పండగలాగా ఏమిటి పండగే